సంధ్యని చంపి ఆ హత్యానేరం రూపమెడకి చుట్టుకునేలా ప్లాన్ చేస్తాను. నా సంధ్యకేమైనా అయితే నేను ఊరుకోను. వదలండి. అవునా? కనీసం అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. నీ జేబులో డబ్బులు ఖర్చు పెడుతున్నావన్నా? ఈ డ్యూటీ ఎన్ని రోజులు ఏం చేయాలో కూడా మేడం ఇంతవరకు చెప్పలేదు. రేయ్, హ్యాండ్ ఇస్తుందంటావా? బుక్ అయ్యామంటావా? ఎందుకో అన్నా, నాకు అనుమానంగా ఉందన్నా. నన్ను వదలండి, లేకపోతే చంపేస్తాను. రేయ్, ఎందుకైనా మంచిది ఒకసారి ఆ మృణాలిని దేవికి ఫోన్ చేద్దాం. వదలండ్రా. ఏమొచ్చింది వీళ్ళకి? హలో మేడం, ఎక్కడున్నారు? ఏమైందిరా? మమ్మల్ని మర్చిపోయారేమోనని. అడ్వాన్స్ కోసమా? అవును మేడం. పారిపోతాననుకున్నారా ఎదవల్లారా? అదేమంటోంది? ఏం కావాలో జాగ్రత్తగా చూసుకోండి. మీరే కావాలంట మేడం, అర్జెంటుగా చంపేస్తుందంట. మీరే వినండి దాని అరుపులు. మిమ్మల్ని వదలండి. ఎవర్రా ఆ మృణాలియేనా? దాని చావు నా చేతిలో ఉందని చెప్పు. చంపేస్తాను దాన్ని. ఏ మృణాలిని చంపేస్తాను నిన్ను. లేకపోతున్నాం మేడం. ఏం చేయమంటారు మేడం? చెవుల్లో దూదులు పెట్టుకోండి, పనికిరాని దద్దమ్మల్లారా. ప్రతిదీ నేనే చెప్పాలా? అరుస్తుంటే ఏం చేయాలి? నోటికి ప్లాస్టర్ పెట్టాలి మేడం. మరి అది కూడా నేనే చెప్పాలా? మీరు ఎప్పుడొస్తారు మేడం? కక్కుర్తి వెధవల్లారా, దారిలో ఉన్నాను రా, అక్కడికే వస్తున్నాను. అవునా మేడం, ఉంటాను. మేడం వస్తుందిరా. రేయ్, ఆకలి దంచేస్తుంది, బిర్యానీ తీసుకురాపో. అన్నా, పోయి బిర్యానీ తీసుకురారా. అలాగే అన్నా. రేయ్, అన్నా, దాన్ని లొల్లి తట్టుకోలేకపోతున్నాను. తలుపులు వేసిపోరా. నన్ను వదలండి. చంపేస్తాను మిమ్మల్ని. వదలండి రా. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందిరా. రే ప్రతాప్, నీ పెళ్ళానికి థ్యాంక్స్ చెప్పుకోవాలరా. చల్లారిపోయిన నా ఆస్తి కథని మళ్ళీ వేడెక్కించింది. పాశుపతాస్త్రంలా నా చేతికి చిక్కింది. శత్రువు మీద ఎక్కుపెట్టాను. సింపతి కార్డ్ వర్కౌట్ అవబోతోంది. రేపటిలోగా ఆస్తి నా చేతికి అందబోతోంది. పని పూర్తవ్వగానే దిష్టి తీసి నీ పెళ్ళాన్ని బలిస్తాను. నీకు తోడుగా పంపిస్తాను. ఊరికి కొత్త? లేదు, నీకు నేను కొత్త.
నా కారు ఎందుకు ఆపావు? ఉద్యోగం చేసుకోవాలని లేదా? మీ కమిషనర్కి ఫోన్ చేస్తాను, సస్పెండ్ చేయిస్తాను. మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి. నేను మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. వాట్? ఎంత ధైర్యం రా! నన్నే అరెస్ట్ చేస్తావా? ఎందుకు ఎందుకు అరెస్ట్ చేస్తావు? వాట్స్ ద రీజన్? సంధ్య గారిని మీరు కిడ్నాప్ చేసినట్టు మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఎవర్రా ఎవర్రా నా మీద కంప్లైంట్ ఇచ్చింది? ఎవడో దారిన పోయే దానయ్య నా మీద కంప్లైంట్ ఇస్తే నా స్టేటస్ చూడకుండా నడి రోడ్డు మీద ఆపి నన్ను అరెస్ట్ చేస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టనురా, వదిలిపెట్టను. రే, ఎవరు మీరు? హూ ద హెల్ ఆర్ యూ? రే, మీరు మీరు పోలీసులు కారా? కాదు. రేయ్, కరెక్ట్ టైంకి వచ్చారా? మేడం బెదిరిస్తున్నారు, త్వరగా లాక్కురండ్రా. ఎవరా మీరు? అసలు ఏం జరుగుతోంది? ఏయ్, లాక్కురండ్రా. ఏయ్! అయిపోయారా? నా చేతిలో మీరు అయిపోయారు. నాతో పెట్టుకుంటారా? రాణి మృణాల్ని దేవితో పెట్టుకుంటారా? అయిపోయారా మీరు రాస్కల్స్? దారిన పోయే కంపెనీ నెత్తినెక్కించుకోవడం అంటే ఇదే. ఏ, నేనేం తప్పుగా మాట్లాడలేదు, ఉన్నమాటే అన్నాను. రాను మొర్రో ఇష్టం లేదు అన్న సంధ్యని కాళ్ళు గడ్డం పట్టుకుని హవేలీకి రమ్మని బతిమిలాడ్డం ఎందుకు? తీసుకొచ్చుకోవడం ఎందుకు? ఇప్పుడిలా ఏడుస్తూ కూర్చోవడం ఎందుకు? అమ్మో, నేనన్నానని కాదే, మీరే ఆలోచించండి. సంధ్య హవేలీకి కోడలు. కాదంటలేదమ్మా, ఆ మాట ఇప్పుడే గుర్తొచ్చిందా? అందరూ బాగున్నప్పుడు, ప్రతాప్ బతికున్నప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా?
అప్పుడు లేని ప్రేమ ఇప్పుడే కారిపోవాలా? అమ్మా, ఇంతకీ నువ్వేమంటావు? సంజయ్ గురించి టెన్షన్ పడక్కర్లేదు, వచ్చినప్పుడే వస్తుంది అంటున్నాను. అదే జగదంబాలా అంటావు? సంధ్యని మన హవేలీకి తీసుకొచ్చినప్పుడు తన బాధ్యత మనదే కదా. తనేమైనా చిన్నపిల్ల తాడు పెట్టి కట్టేసి చూసుకోవడానికి? అర్థం లేకుండా మాట్లాడకండి. సంజయ్ గారు పరాయి మనిషి కాదు, మేము పట్టించుకోకుండా ఉండటానికి. అది కాదన్నయ్య. సంజయ్ ఎక్కడున్నావమ్మా? నా సంజయ్ ఎక్కడా? మాట్లాడవేంటి? నా సంజయ్ ఎక్కడా? చెప్పండి. మాట్లాడరేంటి? సంజయ్ ఎక్కడా? సంతాన లక్ష్మి గారు, కూర్చోండి, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నేను తీరిగ్గా కూర్చొని మీతో ముచ్చట్లాడడానికి రాలేదు. నా సంజయ్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏది? ఎక్కడుంది? వచ్చేస్తుంది, కాస్త ఓపిక పట్టండి. ఎక్కడి నుండి వస్తుంది? ఎప్పుడొస్తుంది? ఎంతసేపట్లో వస్తుంది? సమాధానం చెప్పండి. ఆంటీ, ఎక్కడుందో తెలిస్తే ఈ టెన్షన్ ఎందుకు? సందీప్ వెతకడానికే వెళ్ళాడు. అసలు సంజయ్ హవేలి నుంచి ఎలా వెళ్ళిపోతుంది? ఎందుకు వెళ్ళిపోతుంది? అదే మాకు అర్థం కావట్లేదు ఆంటీ. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడన్నీ అర్థమవుతాయి. మీరే ఏదో చేశారు. మీ బల్లే సంజయ్ కనపడకుండా పోయింది. సంతాన లక్ష్మి గారు అపార్థం చేసుకుంటున్నారు. సంజయ్ గారంటే మా అందరికీ ఎంతో ఆపేక్ష. ప్రతాప్ గారు చనిపోయిన బాధను మరిచిపోయి తను మామూలు మనిషి కావాలనే ఉద్దేశంతోనే హవేలీకి తీసుకొచ్చాం. అలాంటప్పుడు సంధ్య పారిపోవాల్సిన పరిస్థితిని మేమేలా క్రియేట్ చేస్తాం? నిజానికి పొద్దున్న నుండి మేమంతా చాలా టెన్షన్ పడుతున్నాం. రాత్రంతా మా మధ్య తిరిగింది. తెల్లారి లేచి చూసేసరికి ఎలా మాయమైందా అని అయోమయంలో ఉన్నాం. సందీప్ వెతికే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఆయన గారి ఇద్దరి భార్యలు, ఇద్దరు కొడుకులు హవేలీకి తిరిగొచ్చారు కదా, హ్యాపీగా ఉండుంటాడు. ఆయన గారికి ఎవరెడిపోతున్నాయి, ఆయనకేం టెన్షన్ ఉంటుంది? నేనేదో ఏడ్చిపోతానని నా కన్నీళ్లు తుడవడం కోసం వెతకడానికని చెప్పి బయటికెళ్ళాడు. అంతే తప్ప సిన్సియర్గా వెతికే ఉద్దేశంతో కాదు. అది కాదంటీ. ఊరుకోవే, చెప్పాల్సింది చెప్పాం. నమ్మితే నమ్మింది, లేకపోతే లేదు. బతిమాలాల్సిన అవసరం లేదు, వదిలే. ఏంటమ్మా చూపు? భయపడతాననుకున్నావా? నిజాయితీగా వెతుకుతున్నా మొర్రో అంటే వినిపించుకోవే. నీ కోడల్ని వెతికే బాధ్యత వీళ్ల మీద ఎంతుందో నీకు అంతే ఉంది. దులిపేసుకుని కూర్చుంటే సరిపోదు. ఓ నోరు పెట్టుకుని అరవడం కాదు. సంజయ్ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడికైనా వెళ్తుంటుందేమో నువ్వు కనుక్కో. ఆంటీ, మీరుండండి, మేం మాట్లాడుతున్నాంగా. ఆంటీ, సందీప్ అన్ని రకాలుగా సంజయ్ని వెతకడానికి ట్రై చేస్తున్నాడు. మనలో మనం గొడవపడి రచ్చ చేసుకుంటే ఎవరికీ మంచిది కాదు. మన పరువే పోతుంది.
సంజయ్ గారు తిరిగి వస్తే అసలేం జరిగిందో తెలుస్తుంది. అప్పటి వరకు ఒకరినొకరు నిందించుకోవడం మంచిది కాదు. అర్థం చేసుకోండి. సంజయ్ గారు దొరికే వరకు మీరు కూడా ఇక్కడే మాతోనే ఉండండి. ధైర్యంగా ఉంటుంది. అవసరం లేదు, నేనుండను. ఇదొక దయ్యాల కొంప. ఏ నిమిషాన ఎవరికి ఏం జరుగుతుందో తెలీదు. చూడండి, సాయంత్రం కల్లా సంధ్య జోడ తెలియాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. సాయంత్రం తర్వాత నేను ఎవరి మాట వినను. ఆ తర్వాత జరిగే పరిణామాలకి బాధ్యత నాది కాదు. గుర్తు పెట్టుకోండి, చెప్పలేదనుకోవద్దు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ముళ్ళ కంపం తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నావని. జగదాంబా, మా తంటాలేమో మేము పడతాం. నువ్వు లోపలికెళ్ళు. ఉన్నమాటంటే ఉలికెక్కువ అని పెద్దలు ఊరికే అనలేదు. రూపగారు, సందీప్ గారికి ఫోన్ చేసి పొజిషన్ అంటే కనుక్కోండి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మామయ్య గారు. ఎవర్రా నన్ను ఇక్కడ కట్టుపడేసింది? అసలు ఎవర్రా మీరంతా? ఎందుకు నన్ను ఎత్తుకొచ్చారు? ఏం కావాలి? వదలండ్రా, చంపేస్తాను నా కొడకలరా. నా సంగతి మీకు తెలీదు. ఎవడ్రా నన్ను ఇక్కడికి ఎత్తుకురమ్మని చెప్పింది? తమ్ముంటే వాణ్ణి నా ముందుకు రమ్మనండి. సార్ వచ్చినట్టున్నారు, వెళదాం పద. రేయ్, ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తున్నారు? నా కట్లు విప్పేసి వెళ్ళండి. రేయ్, దరిద్రులరా. ఎవర్రా నన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చిన పిరికి పందా? దమ్ముంటే నా ముందుకొచ్చి నిలబడ్రా. రారా.
సందీప్